వెల్కమ్ టు వాట్సాప్ ఫీచర్స్ పార్ట్ 2. మీరు మీ వాట్సాప్ స్టేటస్ ని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లో ఉండే ప్రైవసీ అనే ట్యాబ్ కి వెళ్ళి అక్కడ స్టేటస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ఎనేబుల్ షేరింగ్ అనే ఫీచర్ ని టర్న్ ఆన్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్ తన వాట్సాప్ లో ఉండే మీ స్టేటస్ ని రీషేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లో ఈవెంట్ క్రియేషన్ అండ్ రిమైండర్ సెట్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ముందుగా వాట్సాప్ ని ఓపెన్ చేయండి. ఈవెంట్ పెట్టాలనుకుంటున్న గ్రూప్ ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత మెసేజ్ బాక్స్ దగ్గర ఉండే అటాచ్మెంట్ లేదా ప్లస్ సింబల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తర్వాత ఈవెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఈవెంట్ నేమ్, డేట్ అండ్ టైం, లొకేషన్ డిస్క్రిప్షన్స్ ని ఫిల్ చేయండి. రిమైండర్ టైం ని సెలెక్ట్ చేసి క్రియేట్ ఆర్ సెండ్ ఈవెంట్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల మన గ్రూప్ లో ఉండే మెంబర్స్ అందరికి రిమైండర్స్ ముందుగానే వెళ్ళిపోతాయి. సో దట్ వాళ్ళు ఈవెంట్ ని తప్పకుండా జాయిన్ అవుతారు. వాట్సాప్ లో ఉండే కొత్త ఫీచర్ తో ఒక పర్టికులర్ గ్రూప్ లో మీ రోల్ అండ్ ఐడెంటిటీని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా వాట్సాప్ ని ఓపెన్ చేయండి. కావాల్సిన గ్రూప్ చాట్ మీద క్లిక్ చేసి గ్రూప్ నేమ్ పై ట్యాప్ చేయండి. గ్రూప్ ఇన్ఫో పేజ్ ఓపెన్ అవుతుంది. మెంబర్ లిస్ట్ లో ఉండే మీ పేరుపై ట్యాప్ చేయండి. యాడ్ మెంబర్ ట్యాగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ట్యాగ్ ని టైప్ చేసి సేవ్ చేయండి. ఆ తర్వాత డన్ అని ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు గ్రూప్ లో మెసేజ్ చేసిన ప్రతిసారి మీ యొక్క పేరుతో పాటు మీ యొక్క రోల్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని టెక్నికల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.